హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈ రోజటి మన టాపిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ 8 లఘు సమాధాన ప్రశ్న. స్టూడెంట్స్, బిట్ నెంబర్ 7కి మనం చదవవలసిన పాఠాలు 2. అందులో మొదటి పాఠం సాధువర్తనం. మొదటి ప్రశ్న, కే లోకహితే సదాసక్తాః భవంతి, అనగా ఎవరు లోకహితము యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. సమాధానం, ఉత్తమాః లోకహితే సదాసక్తాః భవంతి, అనగా ఉత్తములు లోకహితము యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2, కానీ కరద్వయం వాసయంతి, అనగా ఏవి రెండు చేతులకు సువాసన ఇస్తాయి. సమాధానం, అంజలిస్తాని పుష్పాని కరద్వయం వాసయంతి, అనగా రెండు చేతులలో ఉన్న పూలు రెండు చేతులకు సువాసన ఇస్తాయి. స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్, కస్య జీవితం నిష్ఫలం, అనగా ఎవరి జీవితం ఫలితం లేనిది. సమాధానం, గుణధర్మ విహీనస్య జీవితం నిష్ఫలం, అనగా గుణము ధర్మము లేని వ్యక్తి యొక్క జీవితం ఫలితం లేనిది. స్టూడెంట్స్, బిట్ నెంబర్ 7లో సెకండ్ లెసన్ గాయత్రి నీతి గీతావళి. అందులో మొదటి ప్రశ్న, పాషాణైః ప్రహరతేపి కః న కుప్యతి, అనగా రాళ్లతో కొట్టినప్పటికీ ఎవరు కోపగించుకోరు. సమాధానం, పాషాణైః ప్రహరతేపి సహకారః న కుప్యతి, అనగా రాళ్లతో కొట్టినప్పటికీ మామిడి చెట్టు కోపగించుకోదు. క్వశ్చన్ నెంబర్ 2, కః తమః హంతి, అనగా ఎవరు చీకటిని తొలగించును. సమాధానం, దీపః తమః హంతి, అనగా దీపము చీకటిని తొలగిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, కస్మై దానం మోఘం స్యాత్, అనగా ఎవరికి దానం చేస్తే వృధా అవుతుంది. సమాధానం, ధనినే దానం మోఘం స్యాత్, అనగా ధనవంతునికి దానం చేస్తే వృధా అవుతుంది. స్టూడెంట్స్, బిట్ నెంబర్ 8 గద్య భాగ లఘు సమాధాన ప్రశ్న. అందులో మనం చదవవలసినటువంటి 2 పాఠాలలో మొదటి పాఠం సుహృద్ భేదః. క్వశ్చన్ నెంబర్ 1, కః పానీయం పాతుం యమునా కచ్చం అగచ్చత్, అనగా ఎవరు నీళ్లు తాగడానికి యమునా తీరానికి వెళ్ళెను. సమాధానం, పింగళక నామ సింహః పానీయం పాతుం యమునా కచ్చం అగచ్చత్, అనగా పింగళక అనే పేరు కలిగిన సింహము నీళ్లు తాగడానికి యమునా తీరానికి వెళ్ళెను. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2, కౌ భయ ప్రతీకారం ప్రతిజ్ఞాయ చలితౌ, అనగా ఎవరిద్దరూ భయము తొలగిస్తామని ప్రతిజ్ఞ చేసి వెళ్ళెను. సమాధానం, దమనక కరటకౌ భయ ప్రతీకారం ప్రతిజ్ఞాయ చలితౌ, అనగా దమనక కరటకులిద్దరూ భయము తొలగిస్తామని ప్రతిజ్ఞ చేసి వెళ్ళెను. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 3, యుద్ధే కః కేన వ్యాపాదితః, అనగా యుద్ధము యందు ఎవరు ఎవరి చేత చంపబడెను. సమాధానం, యుద్ధే సంజీవకః పింగళకేన వ్యాపాదితః, అనగా యుద్ధము యందు సంజీవకుడు అనే పేరు కలిగిన ఎద్దు పింగళక అనే పేరు కలిగిన సింహం చేత చంపబడెను. స్టూడెంట్స్, బిట్ నెంబర్ 8లో మనం చదవవలసినటువంటి సెకండ్ లెసన్
వృక్షరక్షిక పితామహి. అందులో మొదటి ప్రశ్న, వృక్షాः అస్మభ్యం కిం కిం ప్రయచ్చంతి? సమాధానం, వృక్షాः అస్మభ్యం స్వచ్ఛాం మృత్తికాం, స్వచ్ఛం జలం, వాయుం చ ప్రయచ్చంతి. అనగా చెట్లు మనకు స్వచ్ఛమైన మట్టిని, స్వచ్ఛమైన నీటిని మరియు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2, కేసరసింహః కుత్ర న్యవసత్? అనగా కేసరసింహుడు ఎక్కడ నివసించెను? సమాధానం, కేసరసింహః కాశ్మీరదేశే న్యవసత్. అనగా కేసరసింహుడు కాశ్మీర దేశము యందు నివసించెను. స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 3, మార్గే నద్యః కథం ప్రవహన్? అనగా మార్గములో నదులు ఎలా ప్రవహించెను? సమాధానం, మార్గే నద్యః స్వచ్ఛాః నిర్ఝరాః ప్రవహన్. అనగా మార్గంలో నదులు స్వచ్ఛమైన జలపాతాలుగా ప్రవహించెను.